అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉపవాసానికి, అలాగే మన శరీరానికి, అలాగే దైవానికి ఉన్న సంబంధం ఏమిటి చెప్తాను. దానివల్ల కలిగే లాభాలు కూడా మీకు వివరంగా చెప్తాను. ఉపవాసం వల్ల మన శరీరానికి 5 లాభాలు కలుగుతాయి. అసలు ఉపవాసం అంటే మనము ఏమీ తినకుండా ఉంటాం కదా దేవుడికి అనుకుని. సో దానివల్ల మన శరీరంలో జరిగే మార్పులు ఏమిటి, లాభాలు ఏమిటి చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే డివోషనల్ యాంగిల్ ఏంటి అంటే, మన శాస్త్రాల ప్రకారం ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, మనస్సు నియంత్రణ అంటే దేని మీదకి మనస్సు వెళ్ళకుండా కంట్రోల్లో పెట్టుకోవడము, అలాగే దేవునిపై దృష్టి పెట్టడము అంటే దేవుని గురించి ఆలోచించడం. సో శరీరం మనసు రెండు శుద్ధి అవుతాయి దీనివల్ల. అలాగే శరీరము డిటాక్స్ అవుతుంది, అంటే రోజు తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్స్కి రెస్ట్ ఉండదు, అంటే జీర్ణ వ్యవస్థకి రెస్ట్ ఉండదు. ఉపవాసం వల్ల ఏమవుతుందంటే బాడీ టాక్సిన్స్ బయటకు వస్తాయి, అంటే జీర్ణ వ్యవస్థకి రెస్ట్ దొరికి కొంచెం ఆ ప్రాసెస్ అంతా స్పీడ్గా అవ్వడానికి నెక్స్ట్ డే నుంచి చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అలాగే బరువు తగ్గుతుంది, అంటే మనం ఫుడ్ ఇస్తే మన బాడీకి ఏమవుతుందంటే ఆ ఫుడ్ని జీర్ణ వ్యవస్థ తీసుకుని అది బ్లడ్లోకి వెళ్తుంది కదా. సో ఫుడ్ ఇవ్వనప్పుడు ఫ్యాట్ని అది తీసుకొని ఆ ఫ్యాట్ని కరిగించేస్తుంది. సో క్యాలరీస్ అనేవి ఇంటేక్ అవుతాయి, అంటే క్యాలరీస్ మన ఫ్యాటే అది తీసేసుకుంటుంది, దాన్ని మనం ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇది న్యాచురల్గా జరుగుతుంది. మూడోది ఏంటంటే జీర్ణక్రియ మెరుగవుతుంది, అంటే మన స్టమక్కి జీర్ణ వ్యవస్థకి ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల రెస్ట్ దొరుకుతుంది కదా. సో స్టమక్కి రెస్ట్ దొరుకుతుంది, అలాగే డైజెషన్ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ డే నుంచి అది ఇంకొంచెం యాక్టివ్గా పనిచేస్తుంది. అందువల్ల ఇది జీర్ణక్రియ మెరుగవుతుంది అని క్లియర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ మైండ్ కామ్ అవుతుంది, అంటే మనం ఫుడ్ ఏమీ తినకుండా కామ్గా కంట్రోల్గా ధ్యానం చేసుకుంటూ ఉంటే భక్తి అలాగే ఫాస్టింగ్ రెండు చేసినట్టే కదా. సో మనకి స్ట్రెస్ తగ్గుతుంది, దేవునికి మనం ఉపవాసం ఉన్నామని మనకి పాజిటివ్ ఎనర్జీ కలిగి స్ట్రెస్ తగ్గి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి. సో బాడీ రిపేర్ ప్రాసెస్ యాక్టివ్ అవుతుంది. ఈ ఇమ్యూనిటీ అనేది ఏంటంటే మనము ఫాస్టింగ్ ఉండడం వల్ల అది లోపలంతా జీర్ణ వ్యవస్థ క్లీన్ అయ్యి ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఉపవాసం అంటే దేవునికి దగ్గర అవ్వడం మాత్రమే కాదు, హెల్త్ పరంగా ఆరోగ్యానికి ఇది చాలా గొప్ప ఔషధం. అందుకే మన పురాణాల్లో ఉపవాసం అనే నియమాన్ని పెట్టారు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.